హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అద్వికాస్ ముచ్చట్లు. చాలా లాంగ్ గ్యాప్ తోటి ఇంకో వీడియోతో వచ్చేసానండి. చూసేద్దాం మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో. సో ఈ మష్రూమ్ కర్రీ అనేది నేను కూడా ఫస్ట్ టైం తినడం కానీ చేయడం కానీ. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ అయితే మేము చాలా మెంబర్స్ ఉన్నామన్నమాట. సో అందుకే 2 తీసుకున్నాము. సో మీరు ఒక 2 to 3 మెంబర్స్ ఉంటే 1 బ్యాగ్ ఈజ్ ఎనఫ్. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ మీద ఉన్న ఈ లేయర్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ లేయర్ పార్ట్ అనేది చాక్తో కంటే హ్యాండ్తోనే ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో దాని మీద చాలా మట్టి ఉంటుందన్నమాట. సో అదంతా రిమూవ్ చేసేసుకోవాలి. లోపల చాలా నీట్గా ఉంటుంది. సో అది కూడా మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ అంతా మొత్తం ఒక్కొక్కటి ఫుల్గా తీసేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదండి, అలా తీసేసుకోవాలి. ఒక లేయర్ లాగా ఉంటుంది, అది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాగా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. లేయర్స్ అనేటివి చాలా స్మూత్గా దూదిలా ఉంటుంది చూడడానికి. పట్టుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది, చాలా దూదిలా ఉంటుంది. సో ఇలాగా ఉంటుంది, కాటన్ లాగా కనబడుతుంది చూడడానికి. సో అన్నీ ఇలాగే రిమూవ్ చేసేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టుకునే అన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో ఇవన్నిటిని తీసేసుకొని 1 by 1 కట్ చేసుకోవాలి. నేను ఇందులో ఒక 2 మిస్టేక్స్ చేసేసాను. ఆ మిస్టేక్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో ఇది మీరు 2 పీసెస్లా కట్ చేసుకున్నా పర్లేదు, 4 పీసెస్లా కట్ చేసుకున్నా పర్లేదు. నాకు 4 పీసెస్లా కట్ చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా మగ్గినట్టు అనిపించాయి. మీరు 2 పీసెస్లా కట్ చేసుకోండి. సో అలా మొత్తం కట్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా కడుక్కొని పక్కనే పెట్టేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. సో మీకు కన్వీనియంట్గా ఇంకోసారి కూడా కడుక్కోవడం బెటర్ అనమాట. సో ఇంకొక 2 times కడుక్కుంటే ఈజీగా మీకు ఇంకా చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. మీకు తెలిసిపోతుంది అనమాట, మీరు తీసుకున్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. నేను ఒక 2 times కడుక్కున్నాను, నాకు చాలా డస్ట్ అనిపించింది. సో మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సో 2 onions అండ్ 3 to 4 మిర్చీస్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి. సో అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసేసుకోవాలి. అందులోకి 1 పావు ఆయిల్ తీసేసుకొని ఇవన్నీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గనియాలన్నమాట. సో నేను ఇదొక మిస్టేక్ చేశాను. నేను ఒక 5 minutes మగ్గనిచ్చాను, కాకపోతే ఒక 2 minutes సరిపోతుంది. సో ఇవి ఎక్కువసేపు మగ్గేసరికి అవి చాలా మగ్గిపోయాయి అన్నమాట. అలా మగ్గడం వల్ల పీసెస్ అనేవి కరిగిపోయాయి. సో ఒక 2 minutes కొంచెం మగ్గితే చాలా బాగుంటాయి. పీసెస్ అనేవి చాలా బాగా ఉంటాయి అన్నమాట, మన కర్రీలోకి మంచిగా తెలుస్తుంది. సో అదొక్కటే నేను మిస్టేక్ చేశాను. సో మగ్గినాక నా పీసెస్ అనేవి చాలా చిన్నగా అయిపోయాయి, ఉట్టిగానే ఇట్లా చిన్నగా అయిపోయాయి అనమాట. సో ఇది ప్యూరీలోకి అనమాట. సో ఒక 2 to 3 టమాటాస్ తీసుకొని కట్ చేసుకోవాలి. అండ్ బాదం పప్పులు, జీడిపప్పులు అండ్ ఎల్లిపాయలు, ఇవి 3 తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆయిల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ అవి నేను మగ్గిన మష్రూమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను, అది వీడియో తీయడం మర్చిపోయాను. సో ఒక గిన్నె తీసేసుకొని అందులో మసాలాలన్నీ వేసేసుకోవాలి. లవంగాలు, యాలకులు, చిన్న చెక్క అండ్ బగారా ఆకు వేసేసాక ఒక 4 మిర్చీలు అండ్ ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసి మంచిగా మగ్గనిచ్చేసేయాలి. ఆ ఆనియన్స్ మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ మగ్గినాక ఇందులోకి నెక్స్ట్ మనం ప్యూరీ చేసుకున్నది వేసేసేయాలి. టమాటా ప్యూరీ వేసేసి ఆ టమాటా ప్యూరీ కూడా మంచిగా ఆయిల్లో మగ్గి ఆయిల్ అంతా పైకి తేలేలాగా వెయిట్ చేయాలన్నమాట. ఒక 5 minutesలో పైకి తేలుతుంది. ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి తేలినట్టు.
ఇందులో కనిపిస్తుంది చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇందులోకి మనకు సరిపడంత కారం వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కారాన్ని కూడా మంచిగా ఆయిల్ ఫ్రై కానివ్వాలి. అండ్ ఫ్రై అయినాక ఇది ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ఇందాక మగ్గించుకున్న మష్రూమ్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. నా మష్రూమ్ పీసెస్ చూసారు కదా, సగంకి సగం కరిగిపోయాయి అనమాట ఆయిల్లో. సో పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ వాటర్ వేసేసుకోవాలి. గ్రేవీ టైప్ వచ్చేస్తుంది అనమాట కర్రీ. సో మంచిగా వాటర్ వేసేసుకొని ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి మంచి గ్రేవీ కర్రీ లాగా సెట్ అయిపోతుంది. అది చూసేసేయండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని దించేసుకోవడమే. అండ్ లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.